మెమొరీ పవర్ విషయంలో ఆయన తెలివి ఒక డేటా బైట్. ఆయన వాగ్దాటి వేగం ముందు సరితూగదు ఏ జెట్ ప్లేట్. తేదీలతో సహా చరిత్రను జల్లడ పట్టేస్తాడు. పేర్లతో సహా సందర్భాలను అల్లిక వేస్తాడు. ప్రపంచ దేశాల పేర్లను పూసగుచ్చినట్టుగా చెప్తూనే దక్షిణ భారత జిల్లాలను పేరు పేరున ధ్యాస పెట్టి వివరిస్తాడు. అభిమాన సంఘం కలిగిన అభినవ చిత్రగుప్తుడు. ఒల్లుపోని వివరాలతో ఒళ్ళు జిగేలనిపించే అపర చాణక్యుడు. జ్ఞానగని దివ్యమూర్తితో ఈ వారం మేం ఫేమస్. నమస్తే దివ్యమూర్తి గారు. నమస్తే శ్రీజ గారు. వెల్కమ్ టు మేం ఫేమస్. ఓకే, మంచిదండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ రోజుల్లో మామూలు మెమరీ ఉండడమే ఒక పెద్ద గొప్ప వరం లాగా ఉంది. అట్లాంటి స్పీడ్ మెమరీ టాలెంట్ అంటే దాన్ని ఏ వర్డ్స్తోని మిమ్మల్ని అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఈ స్పీడ్ మెమరీ టాలెంట్ని మీరు ఎప్పుడు గుర్తించారు మీ లోపల? మొక్కై వంగనిదే రానే వంగున అన్నారు పెద్దలు. చిన్నప్పటి నుంచి మనం తిరిగే వాతావరణ పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి, మన ఆహాభావాన్ని బట్టి, మన భావజాలను బట్టి మనం నేర్చుకునే విధానం ఆధారపడి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచే నాకు 5వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడే నేను గుర్తించడం జరిగింది జ్ఞాపశక్తి ఉందని. ఓకే, చదివినాను గుర్తుపెట్టుకుంటున్నాను. ఆ గుర్తుపెట్టుకోవడంలో రాడిదేలేనమాట. కాబట్టి నాకు గుర్తెరిగి 5వ సంవత్సరంలో ఉన్నప్పుడే గుర్తెరిగాను నేను. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచే జ్ఞాపశక్తి ఉందనేది అర్థమైంది. మీకు స్కూల్లో ఉన్నప్పుడు మీకు చాలా ఈజీ అయిపోయింది ఎగ్జామ్స్ రాయడం అవన్నీ. అవునవును. మీ ఊరు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామం. అమ్మ నాన్న ఫార్మరు. నేను గ్రాడ్యుయేట్ వరకు చదివాను. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. మీరు డిఎస్సికి కూడా కోచింగ్ ఇస్తున్నారు? గ్రూప్ 2 వాళ్ళకి. ఓకే. సో ఈ స్పీడ్ మెమరీ అనేది మీ లోపల గుర్తించిన తర్వాత మీరు చదివిన బుక్స్ కానీ ఏమున్నాయి? నేను మొత్తం 2500 పైన పుస్తకాలు చదివాను. ఆ 2500 పైన పుస్తకాలు నేను ప్రతిరోజు కూడా 2 పుస్తకాలు చదువుతాను. సంవత్సరానికి 360 రోజులు కదా, మినిమం 700 పైన పుస్తకాలు చదువుతాను. అట్లా నేను 10 సంవత్సరాల నుంచి కూడా నేను పుస్తకాలు చదువుతూ వచ్చాను. 2500 పైన పుస్తకాలు చదివాను. అందులో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. కళలు కానీ, కథలు కానీ, స్వేచ్ఛభూమి కానీ, జ్ఞానం, విజ్ఞానం, మనోవిజ్ఞాన శాస్త్రం, మానవ విజ్ఞాన శాస్త్రం, మానవ శరీర వ్యవస్థ, రాజకీయ రంగం, సినీ రంగం, క్రీడా రంగం, బిజినెస్ రంగం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధుర్వేదం, మహాభారతం, రామాయణ, భౌతికత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రపంచ భూగోళ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్లోని చరిత్రలోని ఉన్నటువంటి అనేక విషయాలు, వలస రాయలసీమలో మహిళా చైతన్యం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ అస్తిత్వ పోరాటం, తెలంగాణ అస్తిత్వ సృజన, తెలంగాణ అర్థం, తెలంగాణ పల్లెలు, వాస్తుశాస్త్రం, పురావస్తు శాస్త్రం, అష్టసాముద్రిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, మహాభారతం, రామాయణం, భగవద్గీత, బైబిలు, ఖురాను, ఇటువంటి అనేక పుస్తకాలు నేను చదవడం జరిగింది. 2500 పైన పుస్తకాలు ఉన్నాయి. అన్ని చెప్పాలంటే సమయం సరిపోదు. సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, మీరు ఫస్ట్ నాకు చెప్పిన బుక్ నేమ్ ఏంటిది? ఇప్పుడు ఈ ఆర్డర్ చెప్పిండ్రు కదా, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసిండ్రు? బీజభూమి. నైస్. మీ లోపల ఈ టాలెంట్ ఉందని మీరే గుర్తించారా, లేకపోతే ఎవరైనా గుర్తించి మీకు చెప్పడం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగిందా? నేనే గుర్తించాను. ఎందుకంటే మేడం, మన భవిష్యత్తుకు మనమే రూపురేఖలు దిద్దుకోవాలి. మనం దిగజారాలన్నా, మనం అభివృద్ధి కావాలన్నా, మన స్వయంకృషి మనకి కారణమైద్ది. ఇంకొకరు స్వయంకృషి మనకి కారణం కాదు. ఎవరో మనకి బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారనుకోవడం పొరపాటు. అవి మనలోనే ఉంటాయి. వాటిని వెలికి తీయడమే మన పని. మన సమస్యలకు పరిష్కారాలు మన దగ్గర ఉంటాయి. కానీ మనం ఎవరో పరిష్కరించాలనుకుంటాం అంతే. ఒక పెద్ద మనసు, ఒక ఇంటి పక్కన వ్యక్తితో ఎవరో పరిష్కరించాలనుకుంటాం అంతే. కానీ మన సమస్యలకు పరిష్కారాలు మన దగ్గర ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా ఏదైనా టాలెంట్ అంటే మనకు సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్ అవన్నీ జనరల్గా అందరికి బయటకు తెలిసిన టాలెంట్స్ కదా. ఎవరికైనా టాలెంట్ ఉంది అని గుర్తించడం కూడా వీటిలలోనే గుర్తిస్తారు. అవును. కానీ మీకు ఎందుకు అనిపించింది ఇది నా స్పెషల్ టాలెంట్ అనేది? ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అని అంటే, మనం ఒక అబ్దుల్ కలాం గారు మాట చెప్పారు. చిన్న లక్ష్యం ఒక నేరం, పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, అటువంటి అడుగుజాలను నడవండి, కళలు కనండి, కళను సాకారం చేసుకోవడానికి కృషి చేయండి. అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, అటువంటి అడుగుజాలను నడవాలి. మనం నేర్చుకోవాలి, ముందు నేర్చుకున్న దాన్ని అన్వయించుకోవాలి, అన్వయించుకున్న దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. తూచా తప్పకుండా పాటించినప్పుడు విజయం మనకి వరించిద్ది అనమాట. ఖచ్చితంగా విజయబావుట ఎగరవేయగలుగుతూ అన్ని విషయాల్లో మనం ముందు పోగలుగుతాం అనేది నేను గమనించిన కాబట్టి నేను ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని నేర్చుకోగలిగాను. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, అడగండి. మీరు దాన్ని
ఎట్లయినా స్పీడ్ మెమరీ కాబట్టి ఫటాఫట్ ఆన్సర్స్ ఇస్తారు. ఓకే, మేము చూస్తాం ఎంతవరకు ఆన్సర్స్ ఇస్తారో. ఓకే ఓకే ఓకే, నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే అడగండి. సో మీరు ఫటాఫట్ మాకు ఒకసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లన్నీ ఫటాఫట చెప్పేసేయాలి. ఇప్పటి వరకు 50 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనకి పరిపాలన చేశారు. నెంబర్ 1 నుంచి నేను ఇప్పుడు చెప్తున్నాను. హీరాలాల్ జగ్సుందర్ కనియా, మందకొలత్తూరు పతంజలి శాస్త్రి, మెహర్జన్ మహాచంద్, బిజన్ కుమార్ ముఖర్జీ, సుధీర్ రంజన్ దాస్, భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, ప్రహ్లాద్ బాలాచార్య గజేంద్ర గడ్కర్, అమల్ కుమార్ సర్కార్, కోకా సుబ్బారావు, కైలాస్నాథ్ వాంచు, మహమ్మద్ ఇదైతుల్లా, జయంతిలాల్ చోటేలాల్ షా, సర్వమిత్ర సిక్రీ, అజిత్ నాద్రే, మీర్జా హమీదుల్లా బేగు, యశ్వంత్ విష్ణు చంద్రచూడు, ప్రఫుల్ల చంద్ర నటోలాల్ భగవతి, రంగనందన్ స్వరూప్ పాఠకు, ఎంగలగొప్ప సీతారామయ్య వెంకటరామయ్య, సబ్యసాచ్ ముఖర్జీ, రంగనాథ్ మిశ్రా, కమల్ నారాయణ్ సింగ్, మధుకర్ హీరాలాల్ కనియా, లలిత్ మోహన్ శర్మ, మానేపల్లి నారాయణరావు వెంకటాచలయ్య, అజీజ్ ముజఫర్ అహ్మదీ, జగదీష్ శరణ్ వర్మ, మదన్ మోహన్ పంచి, ఆదర్శ్ షైన్ ఆనంద్, సామ్ ఫిరోజ్ బారుచా, భూపేంద్రనాథ్ కృపా, గోపాల్ బల్లవ్ పట్నాయక్, విశ్వేశ్వరనాథ్ కరే, ఎస్ రాజేంద్ర బాబు, రమేష్ చంద్ర లహోటి, యోగేష్ కుమార్ సబర్వాల్, కొనకొప్పటకల్ గోపినాథన్ బాలకృష్ణన్, సరోజ్ హోమి కపాడియా, అల్తమస్ కబీరు, పళనిస్వామి సదాశివం, రాజేంద్రమాల్ లోదా, హంద్యాల లక్ష్మీనారాయణ స్వామి దత్తు, తీరత్ సింగ్ ఠాకూర్, జగదీష్ సింగ్ కేకర్, దీపక్ మిశ్రా, రంజన్ గొగై, శరద్ అరవింద్ బాబ్డే, నూతలపాటి వెంకటరమణ, ఉదయ్ ఉమేష్ లలిత్, ధనంజయ యశ్వంత్ చంద్రచూడు. మీరు చెప్తుంటే మాకు ఆఫీస్లో ఉన్న ఈ కొంతమంది పేర్లే మాకు పొద్దున్నే సగం మంది మర్చిపోతాం కావచ్చు. ఇంతమంది పేర్లు ఎలా గుర్తుపెట్టుకున్నారు సార్? అట్లా అలవాటు అయిపోయింది మేడం. అంటే మీరు ముందు ప్రాక్టీస్ చేస్తారా అట్లా గుర్తుపెట్టుకోవడం? ఎలా ఒకసారి చదువుతాను అది గుర్తుపెట్టుకుంటాను. ఒక్కసారి చదివితేనే? ఒకసారి చదివితే గుర్తుపెట్టుకుంటాను. ఓకే, సో మీరు సినిమా ఫీల్డ్ వాళ్ళకి సంబంధించినవి కానీ రాజకీయాలు కానీ ఏది అడిగినా చెప్పేస్తారా? ఏదడిగినా చెప్తాను. ఏదడిగినా రాజకీయం కానీ సినీ రంగం కానీ ఏదడిగినా కానీ చెప్తాను. ఎందుకంటే నేను అలాంటి పుస్తకాలు చదివాను కాబట్టి. ఓకే, అయితే నేను రాజకీయాల గురించి మాట్లాడుకుందాం మనం. సో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే పేర్లు చెప్పాలి నాకు. మీతో మాట్లాడుతుంటే నేను కూడా ఇట్లా ఓకే ఆలోచించి మాట్లాడాలి, ఏదున్నా మళ్ళీ గుర్తుపెట్టుకొని నాకే చెప్తారేమో అనిపిస్తుంది నాకు. సో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. డిసెంబర్ 2023 డిసెంబర్ 3వ తారీఖు ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ ఎమ్మెల్యేల పేర్లు నేను 119 ఎమ్మెల్యే పేర్లు, నియోజకవర్గాల పేర్లు, వాళ్ళ ఇంటి పేరుతో సహా చెప్తున్నాను. ఇప్పటిదాకా ఎన్ని చెప్పారు సార్? సుప్రీంకోర్టు వాళ్ళు 50 మంది పేర్లు చెప్పాను. అది 50, 119, ఎన్ని ఒక వందల పేర్లు ఉన్నాయి కావచ్చు మీ మైండ్లో. ఓకే, ఇప్పుడు నేను 119 నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటివి: పినపాక పాయ వెంకటేశ్వర్లు, భద్రాచలం తెల్ల వెంకటరావు, కొత్తగూడెం కోనోనియం సాంబశివరావు, ఇల్లందు కోనం కనకయ్య, అశ్వరావుపేట జారి ఆదినారాయణ, సత్తుపల్లి మట్టా రాగమయ్యి, వైరా మాలతి రామదాస్ నాయకు, మదిర మల్లు బట్టి కర్మర్క, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు పుంగిలేటి శ్రీనివాసరెడ్డి, సిరిపూర్ కాగజనగర్ పాలవాయి హరీష్ బాబు, చెన్నూరు గడ్డం వివేకాంకస్వామి, బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమారు, మంచిర్యాల కొకిరాల ప్రేమసాగర్ రావు, అస్పాబాద్ కోవలక్ష్మి, ఖానాపూర్ ఎడ్మ బొజ్జు, ఆదిలాబాద్ పాయల్ శంకర్, బోధ్ అనిల్ జాదవ్, నిర్మల్ ఏలేటి మైసూరెడ్డి, ముతోల్ పవార్ రామారావు పటేలు, ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి, బోధన్ పి సుదర్శన్ రెడ్డి, జుక్కల్ తోట లక్ష్మీకాంతరావు, బాన్సువాడ పోచాన్ శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి కె మదన్మోహన్ రావు, కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతిరెడ్డి, బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి, కోరట కల్కొండ సంజయ్, జగిత్యాల డాక్టర్ ఎం సంజయ్ కుమార్, తరుపురి అడ్లు లక్ష్మీకుమారు, రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మంత్రి దుద్దులి చంద్రబాబు, కరీంనగర్ గంగుల కమలాకర్, సిరిసిల్ల కల్లకొండ తారక రామారావు, పెద్దపల్లి చింతకొండ విజయరమణారావు, చొప్పదండి మేడిపల్లి సత్యం, వేములవాడ ఆది శ్రీనివాసు, మాన్కొండూరు కోంపల్లి సత్యనారాయణ, హుజురాబాదు పాడి కోసిరెడ్డి, హుస్నాబాదు పొన్నం ప్రభాకర్ గౌడు, మెదకు మైనపల్లి రోహితరావు, సంగారెడ్డి చింత ప్రభాకర్, సిద్దిపేట తన్నీరు హరీశ్రావు, నారాయణఖేడు పట్లోల్ల సంజీవరెడ్డి, ఆందోళన దామోదర రాజనరసింహ, నర్సాపూర్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి, జైరాబాద్ కోనిటి మాణిక్రావు, పటంచేరు గూడెం మైపాల్ రెడ్డి, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ కల్కొండ చంద్రశేఖరరావు, మేడ్చల్ చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి మర్రి రాజశేఖరరెడ్డి, కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద గౌడ్, కోకటపల్లి మాధవ కృష్ణారావు, ఉప్పల్ బండా లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ దేవిరెడ్డి సుధీరెడ్డి, వినిపట్నం మల్లిరెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం పట్లోల సబితేంద్రారెడ్డి, రాజేంద్రనగర్ తొరకండి ప్రకాష్ గౌడ్, సేలింగపల్లి ఆరిపూడి గాంధీ చివెల కాళీ యాదయ్య పరిగి, తమ్మనగర్ రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ గడ్డ ప్రసాద్ కుమార్, తాండూరు బి మనోహర్ రెడ్డి, సనత్నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, నాంపల్లి మొహమ్మద్ మస్జిద్ హుస్సేన్, కారణ కౌసల్ మొయిద్దీన్, గోషమల్ టీరాజ్ సింగ్ లోదు, చార్మినార్ మీర్ జుల్ఫికర్ అలీ, చంద్రాయన్గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ, యాగత్పుర జాబుర్ హుస్సేన్, బౌదర్పుర మహమ్మద్ ముబీన్, సికింద్రాబాద్ టిగుల పద్మరావు గౌడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శ్రీ గణేష్, అమర్పేట కాలార్ వెంకటేష్, మక్కపేట అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల, ముసిరాబాద్ మొట్ట గోపాల్, ఖైరదాబాద్ దానా నాగేందర్, జూబ్లీహిల్స్ మాగంటి గోపినాథ్, కొడంగల్ ఎల్మూల రేవంత్ రెడ్డి, నారాయణపేట చిట్టం పర్ణికారెడ్డి,
మహబూబ్నగర్ ఎన్న శ్రీనివాసరెడ్డి, నారకొండలు కూచుకుల రాజేశ్రెడ్డి, వనపర్తి తుడి మేఘారెడ్డి, దేవరకద్ర గవినూల మధుసూదన్ రెడ్డి, శాదనగర్ ఈర్లపల్లి శంకరయ్య, అచ్చంపేట చిక్కుడు వంశీకృష్ణ, ఆలంపూర్ విజయుడు, కొల్లాపూరు జుబల్ కృష్ణారావు, కలకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్చెర్ల జనంపల్లి అండుదిరెడ్డి, మక్తల వాకడి శ్రీహరి, దేవరకొండ నేనదు బాలునాయకు, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగజసాగర్ కుందూరు జేవీరెడ్డి, మిర్యాలగూడ బత్తు లక్ష్మారెడ్డి, హుజనగర్ నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి, కోదాడ నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సూర్యాపేట గుంటగంట్ల జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి మందుల సామేలు, నకరేకల్ వేముల వీరేశం, మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి కొమ్మ అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు బీర్లా ఐలయ్య, డోనకల్లు జాటతో రామచంద్ర నాయకు, మహబూబాబాద్ బూక్య మురళీ నాయకు, వరంగల్ తూర్పు కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ నాయని రాజేందర్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, పాలకుర్తి మావుడాల యశ్వసిని రెడ్డి, వర్ధన్నపేట కేఆర్ నాగరాజు, జనగమ పల్లా రాజేశ్వరరెడ్డి, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, ములుగు ధనసర అనసూ సీతక్క, పరకాల రేవూరు ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి గంట సత్యనారాయణరావు. అమ్మో సార్, నాకు మీరు చెప్తుంటే నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారండి. మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా గొడవ పెట్టుకుంటే మీరు ఆ గొడవ అయిన తర్వాత మీరు వచ్చి మరి గుర్తు చేస్తారు కావచ్చు కదా, అరే నువ్వు ఆ రోజు ఇట్లా అన్నోరా అట్లా అన్నోరా అని చెప్పేసి అందరు మర్చిపోతారు కానీ మీరు మాత్రం గుర్తు పెట్టుకుంటారు కావచ్చు. మీరు ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్యే పేర్లు చెప్పారు కదా, ఎంపీ ఎమ్మెల్సీ అన్నీ చెప్పేస్తారా? అన్నీ చెప్పేస్తాను. ఓకే, అవెంతమంది పేర్లు చెప్తారు? ఎమ్మెల్సీ 40 మంది ఉంటారు. ఓకే, సో అవి చెప్పేస్తారా ఒకసారి? చెప్తాను. తెలంగాణ ఎమ్మెల్సీల పేరు చెప్తున్నాను. ఎమ్మెల్సీలని తెలంగాణలో 5 రకాలుగా ఎన్నుకుంటారు. ఒకటి వచ్చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు వచ్చేసి టీచర్స్ కోట ఎమ్మెల్సీ, మూడోది వచ్చేసి స్థానిక అధికారాల ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్సీ, ఫోర్త్ వచ్చేసి ఎమ్మెల్యే కోటలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ, ఫిఫ్త్ వచ్చేసి గవర్నర్ కోటలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ. ఇప్పుడు మొట్టమొదటిగా పట్టభద్రుల కోటలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పేర్లు చెప్తున్నాను. హైదరాబాదు రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మెదక్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అదేవిధంగా టీచర్స్ కోట ఎమ్మెల్సీ పేరు చెప్తున్నాను. హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ టీచర్స్ కోట ఎమ్మెల్సీ ఏ వెంకటనారాయణ రెడ్డి, ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మెదక్కు టీచర్స్ కోట ఎమ్మెల్సీ కోర రఘుత్తం రెడ్డి, వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ కోట ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. అదేవిధంగా స్థానిక అధికారుల ద్వారా ఎంపికైనటువంటి ఎమ్మెల్సీల పేరు చెప్తున్నాను. హైదరాబాదు ఎంఎస్ ప్రభాకర్ రావు, హైదరాబాదు మీజా రహ్మదు బేగు క్వాడ్రీ, రంగారెడ్డి శంకర్ రాజు, రంగారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్నగర్ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి, మహబూబ్నగర్ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఆదిలాబాద్ దండే విఠల్, నిజామాబాద్ కల్వకుంట్ల కవిత, కరీంనగర్ ఎల్ రమణ, కరీంనగర్ టి భానుప్రసాదరావు, మెదక్కు ఒంటేరి యాదవరెడ్డి, వరంగల్ పోచిమల్లి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం తాతా మధుసూదన్, నల్గొండ మెంకిన కోటిరెడ్డి. అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో ఎంపికైనటువంటి ఎమ్మెల్సీల పేరు చెప్తున్నాను. సేరి సుభాష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, చల్లా వెంకటరామరెడ్డి, పి వెంకటరామరెడ్డి, తక్కెలపల్లి రవీంద్రరావు, దేశపతి శ్రీనివాసు, బల్మూరి వెంకటు, మీర్జా రియాజు యుఐ హసన్ ఉల్ హసన్, మహమూద్ అలీ, కురమేగా నవీన్ కుమారు, బండ ప్రకాష్ ముదిరాజ్, ఎగ్గె మల్లేశం, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సత్యవతి రాథోడు. అదేవిధంగా గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పేరు చెప్తున్నాను. సిరికొండ మధుసూదనాచారి, బసవరాజ్ సరయ్య, బొగ్గారపు దయానంద్, గోరెడ్డి వెంకన్న. సరే, మీరు పడుకుంటే కళలు వస్తాయా లేకపోతే మీకు ఇవే వస్తాయా? మామూలుగా నిద్ర పట్టింది, కళలే రావు. ఇవి చదివినప్పుడే గుర్తుపెట్టుకుంటాను, తర్వాత వీటి గురించి నేను ఆలోచించను. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ వీటి గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఓకే, ఎమ్మెల్సీ ఎంపీల పేర్లు ఇవన్నీ ఓకే, అవన్నీ రెగ్యులర్గా మనం వింటుంటాం చేస్తుంటాం కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలన్న ఆలోచన మీకు వచ్చింది. ఓకే, మాకు తెలియనివి మీరు నేర్చుకున్నవి ఏమున్నాయి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గురించి ఎవరు ఆలోచించరు, ముఖ్యమంత్రుల గురించి ఎవరు ఆలోచించరు, గవర్నర్ల గురించి ఎవరు ఆలోచించరు, ప్రధానమంత్రుల గురించి ఎవరు ఆలోచించరు, పరికరాల గురించి ఎవరు ఆలోచించరు, దినోత్సవాల గురించి ఎవరు ఆలోచించరు. మామూలుగా వాళ్ళు ఏంటంటే ఈరోజు ఏం వారం, నేను ఈరోజు అడిగిన దాన్ని కూడా మీరు ఒక పెద్ద లిస్ట్ చెప్పారు కదా సార్. మీరు పొలిటికల్గా అన్నీ చెప్తున్నారు, ఓకే, మాకు అర్థమైంది, మీకు చాలా టాలెంట్ ఉందని మాకు చూస్తున్నాం కదా. సో ఇవి కొంచెం పక్కన పెట్టి మనము రాష్ట్రాలు కానీ రాజధానుల పేర్లు కానీ ఇంకొకటి కొంచెం యాడ్ చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏమని చెప్పగలుగుతారా? చెప్తాను మేడం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్పాలి. ఓకే, ఓకేనా? ఓకే, సో ఫస్ట్ నాకు మీరు రాష్ట్రాలు రాజధానుల పేర్లు చెప్పండి. 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, వాటి పేర్లు చెప్తున్నాను.
అస్సాం, సిక్కిం, గోవా, కేరళ, ఒరిస్సా, హర్యానా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు చెప్తున్నాను. జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యూ అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ, చండీగఢ్, లక్షద్వీప్. అదేవిధంగా అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్తున్నాను. అస్సాం డిస్పూర్, సిక్కిం గ్యాంగ్టక్, గోవా పనాజీ, కేరళ త్రివేంద్రం, ఒరిస్సా భువనేశ్వర్, హర్యానా చండీగఢ్, బీహార్ పాట్నా, పంజాబ్ చండీగఢ్, జార్ఖండ్ రాంచీ, మిజోరాం ఐజ్వాల్, మహారాష్ట్ర ముంబై, కర్ణాటక బెంగళూరు, రాజస్థాన్ జైపూరు, గుజరాత్ గాంధీనగర్, మేఘాలయ షిల్లాంగ్, మణిపూర్ ఇంఫాల్, నాగాలాండ్ కోహిమా, తెలంగాణ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ అమరావతి, మధ్యప్రదేశ్ భోపాల్, ఉత్తరప్రదేశ్ లక్నో, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, తమిళనాడు చెన్నై, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, పశ్చిమ బెంగాల్ కోల్కతా. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు రాజధానుల పేర్లు చెప్తున్నాను. జమ్మూ కాశ్మీర్, సమ్మర్లో శ్రీనగర్, వింటర్లో జమ్మూ, లడఖ్, లెహ్, ఢిల్లీ, న్యూఢిల్లీ, పుదుచ్చేరి, పాండిచేరి, అండమాన్ నికోబార్ దీవులు, పోర్ట్ బ్లెయిర్, డామన్ డయ్యూ అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్, చండీగఢ్, లక్షద్వీప్, కవరట్టి. బా ఇట్లా క్విక్గా అయిపోతుంది తెలుసా మీరు చెప్తుంటే, అంత ఫాస్ట్గా చెప్తున్నారు మీరు. అలవాటు అయిపోయింది మేడం చిన్నప్పటి నుంచి. అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు మీరు ఇట్లా ఒకటి గుర్తుపెట్టుకొని ఇంకొకరికి చెప్పడం, నాకు ఈ టాలెంట్ ఉందని చెప్పడం అనేది? మీరు ఏ ఏజ్లో మీకు ఈ టాలెంట్ ఉందని గుర్తించిండ్రు? ఏది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకున్నారు? ఫస్ట్ నేను గుర్తుపెట్టుకున్నది ఏంటంటే ముఖ్యమంత్రి పేర్లు గుర్తుపెట్టుకున్నాను ఫస్ట్. ఓకే, ఇప్పుడు గుర్తున్నాయి అవి? గుర్తున్నాయి. ఒకసారి చెప్తారా? ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పేర్లు ఇప్పుడు చెప్తున్నాను. 1973 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేర్లు వాళ్ళు ఎప్పటివరకు చేశారనేది పదవీ కాలం కూడా నేను చెప్తున్నాను. 1956 నవంబర్ 1 నుండి 1960 జనవరి 11 వరకు నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1960 జనవరి 11 నుండి 1962 మార్చి 12 వరకు దామోదర్ సంజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1962 మార్చి 12 నుండి 1964 ఫిబ్రవరి 20 వరకు మరలా నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1964 ఫిబ్రవరి 21 నుండి 1971 సెప్టెంబర్ 30 వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1971 సెప్టెంబర్ 30 నుండి 1973 జనవరి 10 వరకు పివి నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1973 జనవరి 10 నుండి 1973 డిసెంబర్ 10 వరకు రాష్ట్రపతి పరిపాలన కొనసాగింది. 1973 డిసెంబర్ 10 నుండి 1978 మార్చి 6 వరకు జలవెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1978 మార్చి 6 నుండి 1980 అక్టోబర్ 11 వరకు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980 అక్టోబర్ 11 నుండి 1982 ఫిబ్రవరి 24 వరకు భవన వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980 అక్టోబర్ 11 నుండి 1982 ఫిబ్రవరి 24 వరకు టంగుటూరి రంజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1982 ఫిబ్రవరి 24 నుండి 1982 సెప్టెంబర్ 20 వరకు భవన వెంకటరామరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1982 సెప్టెంబర్ 20 నుండి 1983 జనవరి 9 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1983 జనవరి 9 నుండి 1984 ఆగస్టు 16 వరకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1984 ఆగస్టు 16 నుండి 1984 సెప్టెంబర్ 16 వరకు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1984 సెప్టెంబర్ 16 నుండి 1989 డిసెంబర్ 2 వరకు మరలా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1989 డిసెంబర్ 3 నుండి 1990 డిసెంబర్ 17 వరకు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1990 డిసెంబర్ 15 నుండి 1992 అక్టోబర్ 9 వరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1992 అక్టోబర్ 9 నుండి 1994 డిసెంబర్ 12 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1994 డిసెంబర్ 12 నుండి 1995 సెప్టెంబర్ 1 వరకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1995 సెప్టెంబర్ 1 నుండి 2004 మే 13 వరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2004 మే 14 నుండి 2009 సెప్టెంబర్ 2 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు కొంజేటి రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2010 నవంబర్ 24 నుండి 2014 మార్చి 1 వరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 మార్చి 1 వరకు నుండి 2014 మార్చి 1 నుండి 2014 జూన్ 8 వరకు రాష్ట్రపతి పరిపాలన కొనసాగింది. 2014 జూన్ 9 నుండి 2019 మే 29 వరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019 మే 30 నుండి 2024 జూన్ 11 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2024 జూన్ 12 నుండి ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా తెలంగాణ చూసుకున్నట్టయితే 2014 నుండి 2014 జూన్ 2 నుండి 2023 డిసెంబర్ 8 వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
2023 డిసెంబర్ 9 నుండి ప్రస్తుతం యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. నేను ఓన్లీ ముఖ్యమంత్రి పేర్లు మాత్రమే అడిగినా సార్, మీరు డేట్స్ కూడా కలిపి చెప్తున్నారు. సార్ నాకు ఒక డౌట్, మీరు మా అందరిలానే బుక్స్ ఇలానే చదువుతారు లేకపోతే రోబోలాగా ఇలానే స్కాన్ చేస్తారా? గుర్తుండిపోద్ది, అట్లా అలవాటు అయిపోయింది. సూపర్ సార్. మిమ్మల్ని అది సూపర్ అనాలా, మీరు చెప్పిన తర్వాత సూపర్ అనాలా, వావ్ అనాలా, అసలు ఏమనాలి, ఇంకేమైనా పేర్లు ఉంటాయా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను నేను. సార్ ఇప్పటివరకు మీరు గుర్తుపెట్టుకునే చెప్పినరు, ఓకే. నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి నేను చెప్పలేను, మాకు అర్థమైపోతుంది మీ టాలెంట్. కానీ చిన్న గేమ్ టైప్ ఆడదాం అయితే. టెస్ట్ అన్నాను దాన్ని. నేను ఒక ఆధార్ కార్డ్ చూపిస్తా, దాన్ని చూపిస్తా, నేను చూపించి తీసేసుకుంటా అంతే. ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ అట్లా చూపిస్తా మీకు. దానిపైన ఉన్న నెంబర్ మీరు గుర్తుపెట్టుకొని నాకు చెప్పాలి. ఓకే, ఇది మా ఎంప్లాయీ ఆధార్ కార్డే, మీదైతే కాదు, మా ఎంప్లాయీ ఆధార్ కార్డు. ఓకే, ఇస్తున్నా మీకు, జస్ట్ తీసేసుకుంటా నేను. ఓకే, అయిపోయిందా? చూసాను, ఒక సెకండ్. ఓకే, ఈ ఆధార్ కార్డ్ నెంబర్ని నేను ఇప్పుడు ఒక సెకండ్ చూడడం జరిగింది. దాని ముందు నుంచి వెనక నుంచి కూడా చూడకుండా చెప్తాను. 751154579230. ఇదే నెంబర్ వెనక నేను చెప్తున్నాను. 032975451157. అమ్మో, మీది మామూలు టాలెంట్ కాదు సార్. అమ్మో సార్, ఇప్పటిదాకా మీరు ఏదో ఒకటి ఆర్డర్ వైజ్ అట్లా నెంబర్స్ కానీ అట్లనే కొన్ని 100, 50 అని గుర్తుపెట్టుకొని చెప్తున్నారు కదా. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం మేము. కానీ ఎవరిదన్నా హిస్టరీ కానీ అట్లా ఏమైనా చెప్పగలుగుతారా? స్టోరీ చాలామంది చెప్తాను, మీరు అడిగిందాన్ని. ఓకే, ఎవరిది చెప్పగలుగుతారు? మీరు ఏది అడిగితే అది చెప్తాను నేను. బుద్ధుడిది చెప్తాను. ఓకే, బుద్ధుడి గురించి మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు క్షుణ్ణంగా ఆయన జీవిత చరిత్ర గురించి తెలియజేస్తున్నాను. గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు గౌతమ్ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. గౌతమ్ బుద్ధుడి వంశం శాక్య వంశ క్షత్రియ వంశం. గౌతమ్ బుద్ధుడి రాజ్యం కపిలవస్తు రాజ్యం. ఆయన తండ్రి శుద్ధోధనుడు కపిలవస్తు రాజు. బుద్ధుడు తల్లి పేరు మహామాయ లేదా మాయాదేవి. ఆమె కోసల రాకుమార్తె. ఈ బుద్ధుడు అంటే జ్ఞాని అని అర్థం. బుద్ధుడికి తథాగతుడు, అంగీరసుడు, గౌతముడు అనే పేర్లు కూడా ఉన్నాయి. తథాగతుడు అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడని అర్థం. ఈ గౌతమ బుద్ధుడు తను పుట్టిన తర్వాత 7 రోజులకే తన తల్లి మహామాయ మరణించింది. ఆ తర్వాత మహామాయ సోదరి అయినటువంటి బుద్ధుడి సవతి తల్లి అయినటువంటి ప్రజాపతి గౌతమి 19వ ఏట వరకు బుద్ధుని పెంచింది. తర్వాత 19వ ఏట బుద్ధుడు యశోధర అనే కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఈ యశోధర అనే మహిళను వివాహం చేసుకున్న తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టారు. ఆయన పేరు రాహులుడు. బుద్ధుడికి 2 గురువులు ఉన్నారు, అలారకామ ఉద్రక. బుద్ధుడికి 2 శిష్యులు ఉన్నారు, ఆనందుడు, ఉపాలి. బుద్ధుడికి ఒక గుర్రం ఉన్నది, దాన్ని చెన్నుడు లేదా కంతక లేదా కంతక అంటారు. బుద్ధుడికి ఒక రథం ఉన్నది, దాన్ని చెన్నుడు లేదా చెనకేత అంటారు. బుద్ధుడు మరణించే వరకు కూడా, చివరి నిమిషం వరకు కూడా అతని వెంట ఉన్న శిష్యుడు ఆనందుడు. బుద్ధుడి జీవితంలో జరిగిన 4 ముఖ్య సంఘటనలు అతని ప్రాపంచిక సుఖాలపై విరక్తిని కలిగించాయి. అవి ఏంటంటే ముసలివాడి, రోగి, శవం, సన్యాసి. బౌద్ధ మతంలోకి చేరిన మొట్టమొదటి మహిళ ప్రజాపతి గౌతమి. ఈ బౌద్ధ మత గ్రంథాలు త్రిపీఠకాలు, ఇవి పాలీ భాషలో రాయబడ్డాయి. అవి 3: వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక. బుద్ధుడి జీవితంలో 5 ప్రధాన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిని మహాపంచ కళ్యాణములు అంటారు. మొట్టమొదటి వచ్చేసి అతని పుట్టుక లుంబినిలో జరిగింది. అతను క్రీస్తుపూర్వం 563 సంవత్సరంలో నేపాల్ దేశంలోని కపిలవస్తు నగరంలోని లుంబిని వనంలో జన్మించాడు. తర్వాత మహాభి నిష్క్రమణం అంటే ఆయన 29వ ఏట సత్యాన్వేషణకై ఇంటిని విడిచి బయటికి వెళ్ళాడు. అది కపిలవస్తు నగరంలో జరిగింది. 3వది వచ్చేసి అతను సంబోధి కావడం. బుద్ధుడు తన 35వ ఏట బీహార్ రాష్ట్రంలోని గయ చేరుకొని, ఆ గయ దగ్గర ఉన్నటువంటి ఉర్వేల్ గ్రామం చేరుకొని అక్కడ నిరంజన నదిలో స్నానమాచరించి అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం, దాన్నే బోధి వృక్షం, రావి చెట్టు అని కూడా అంటారు.
అది ఆ అస్తోత్సవ వృక్షం కింద 49 రోజులు ధ్యానం చేయగా అతనికి 49వ రోజు జ్ఞానోదయమైంది. బుద్ధుడు సిద్ధార్థుడయ్యి తథాగతుడిగా మారాడనమాట. తర్వాత ధర్మచక్ర పరివర్తన ఈ సారనాథ్లో జరిగింది. వారణాసి సమీపాన్ని గల సారనాథ్లో బుద్ధుడు మొట్టమొదట 5 బ్రాహ్మణ సన్యాసులకి ఉపన్యాసం చేశారు, బోధన చేశారు. ఈ బుద్ధుడి మొదటి బోధననే ధర్మచక్ర పరివర్తన అంటారు. ఈ బుద్ధుడి మహాపరినిర్యాణం, బుద్ధుడు క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో తన 80 సంవత్సరాల వయసులో కుశీనగరంలోని సాలు వృక్షం కింద నిర్యాణం పొందాడు. ఈ బుద్ధుడు సిద్ధాంతాలు బోధనలు చూసుకుంటున్నైతే 4 రకాలుగా ఉన్నాయి. వీటిని 6 సత్యాలని కూడా అంటారు. అవి ఏంటంటే ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు. దుఃఖం నశించాలంటే కోరికలు నశించాలి. ఈ కోరికలు నశించడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఈ అష్టాంగ మార్గం చూసుకున్నట్టయితే 8 రకాలు ఉన్నాయి. 1 సమ్యక్ దృష్టి, 2 సమ్యక్ ఆలోచన, 3 సమ్యక్ వాక్కు, 4 సమ్యక్ క్రియ, 5 సమ్యక్ జీవనం, 6 సమ్యక్ శ్రమ, 7 సమ్యక్ నిశ్చయం, 8 సమ్యక్ ధ్యానం. బుద్ధుడు ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్థాపించిన తర్వాత ఎన్నో గొప్ప కీర్తి ప్రతిష్టలు ఈ యొక్క బౌద్ధ మతాన్ని తీసుకొచ్చాడు. ఈ యొక్క బౌద్ధ మత ప్రార్థన స్థలం పేరు చైత్యము. ఈ బౌద్ధ మత విశ్రాంతి ప్రదేశాల పేరు ఆరామము లేదా విహారము. ఈ యొక్క బౌద్ధ మత పవిత్ర స్థలాలు వచ్చేసి లుంబిని, బుద్ధగయ, కుశినగరం. ఈ యొక్క బౌద్ధ మతంలో 2 రకాలు ఉన్నాయి యానాలు. 1 హీనయానం అంటారు. హీనయానం అంటే చిన్న వాహనం అని అర్థం. 2వది మహాయానం అంటే పెద్ద వాహనం అని అర్థం. ఈ యొక్క బావికొండ బౌద్ధ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. అమరావతి బౌద్ధ శిల్పానికి ప్రసిద్ధి. ఈ యొక్క బుద్ధుడు, ఈ యొక్క వర్ధమాన మహావీరుడు వీరిద్దరు కూడా తమ భాషని, తమ ప్రచారాలని వాళ్ళు పాలీ భాషలో చేయడం జరిగింది. దాన్ని ప్రాకృతం నుంచి వచ్చిండే ఈ పాలీ భాష. తర్వాత ఈ యొక్క క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ యొక్క బౌద్ధ మతం, జైన మతాలు ఆవిర్భించబడ్డాయి. తర్వాత ఈ యొక్క బౌద్ధ మతంలోకి బుద్ధుడి బోధన ద్వారా బౌద్ధ మతంలోకి చేరిన వేష వచ్చేసి అమ్రపాలి అని కూడా అంటారు. ఆమెను వైశాలి రాజనర్తకి. బుద్ధుడు ఎన్నో రకాలుగా ఈ యొక్క బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ యొక్క భారతదేశంలో అతి పురాతన స్తూపం ఏంటంటే పిప్రవాహ. దక్షిణ భారతదేశంలో అతి పురాతన బౌద్ధ స్తూపం ఏంటంటే బట్టిప్రోలు. అది గుంటూరు జిల్లాలో ఉందన్నమాట. మన దేశంలోనే అత్యంత పెద్ద బౌద్ధ స్తూపం వచ్చేసి సాంచి స్తూపం. ఇక బౌద్ధ మతంలో ప్రజలు 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు భిక్షువులు అంటే వీరు సంసార జీవితం గడపరు, వీళ్ళు ఒక సంఘం ఏర్పడతారు, వీళ్ళు సన్యాసులు అంటారు. తర్వాత ఉపాసకులు, వీరు సంసార జీవితాన్ని గడుపుతారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మహాయాన బౌద్ధ కేంద్రంలో 2 తత్వ సిద్ధాంతాలు ప్రారంభమయ్యాయి. అవి ఒకటి వచ్చేసి నాగార్జునుడు స్థాపించిన మాధ్యమిక శాఖ, 2వది ఆత్రేయనాథుడు స్థాపించినటువంటి విజ్ఞానవాద శాఖ. ఈ విధంగా మన బౌద్ధ మతాన్ని ఎన్నో రకాలుగా వర్ణించుకోవచ్చు. అయిపోయింది సార్, ఎంతసేపు చెప్పారు సార్. ఇట్లా గుర్తుపెట్టుకుంటున్నారు అదంతా. నాకు తెలిసి మీరు ఇట్లా ఏదైనా క్వశ్చన్ అడగగానే లేకపోతే ఎవరైనా అడగగానే ఇట్లా ఒక కోడ్ ఇచ్చేస్తారు కావచ్చు. ఓకే, ఎమ్మెల్యే నేమ్స్ కోడ్ జనరేట్ చేయగానే మీకు ఇట్లా మొత్తం వచ్చేస్తుంది ఏంటి? అసలు నాకు అట్లే గుర్తుకొస్తుంది. యూట్యూబ్లో కనుక ఒకటి వరంగల్ కొడితే వరంగల్ సంబంధించిన గుర్తుకొస్తాయి, హైదరాబాద్ అని కొడితే హైదరాబాద్ సంబంధించిన గుర్తుకొస్తాయి. అట్లా ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు నేను టాపిక్ అడుగుతున్నా, మీరు చెప్తున్నారు కదా, అట్లా కాకుండా అసలు మీకు ఎన్ని టాపిక్స్ గురించి ఐడియా ఉంది? నాకు 8,000 టాపిక్స్ గురించి ఐడియా ఉంది. 2,500 పైన పుస్తకాలు చదివాను. అమ్మా, ఎన్ని రోజులు పట్టింది సార్? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇదే పనిలో ఉన్నారా? అదే పనిలో ఉన్నా, ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పరచుకున్నా, అదే కోణంలో కొనసాగుతున్నా. ఓకే, సో ఇవన్నీ ఓకే. ఇది కాకుండా అవార్డ్స్ నేమ్స్ కానీ అట్లాంటివి కూడా మనం చెప్పగలుగుతారా మీరు? చెప్తాను. ఓకే, ఏది చెప్తారు మా కోసం? అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారం వచ్చేసి భారతరత్న ఇప్పటి వరకు 53 మందికి వచ్చింది. ఆ పేర్లు చెప్పండి చెప్తాను. 53 మందికి. అవి కూడా గుర్తుపెట్టుకున్నారా? ఇయర్స్, నేమ్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఇంకొకటి యాడ్ చేసుకొని మరి చెప్తున్నాను. నేను జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని డేట్స్ యాడ్ చేస్తున్నారు. ఓకే, గ్రేట్ సార్, చెప్పండి. 1954 చక్రవర్తుల రాజగోపాలాచారి, 1954 సర్వేపల్లి రాధాకృష్ణన్,
1954 సర్ సివి రామన్, 1955 భగవాన్ దాసు, 1955 మోక్షగుండ విశ్వేశ్వరయ్య, 1955 జవహర్లాల్ నెహ్రూ, 1957 గోవింద్ బల్లభ్ పంతు, 1958 దొండ కేశవ కార్వే, 1961 విధాన్ చంద్రరాయ్, 1961 పురుషోత్తం దాస్ టాండన్, 1962 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, 1963 జాకిర్ హుస్సేన్, 1963 పాండంగ నోమన్ ఖానే, 1966 లాల్ బహదూర్ శాస్త్రి, 71 ఇందిరాగాంధీ, 1975 వరాగిరి వెంకటగిరి, 1976 కె కామరాజు, 1980 మదర్ తెరిసా, 1983 వినోబా భావే, 1987 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, 1988 ఎంజి రామచంద్రన్, 1990 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 1990 నెల్సన్ మండేలా, 1991 రాజీవ్ గాంధీ, 1991 సర్దార్ వల్లభాయ్ పటేల్, 1991 మొరార్జీ దేశాయ్, 1992 మౌలానా అబ్దుల్ కలాం, 1992 ఆర్జేటి టాటా, 1992 సర్జిత్ రాయ్, 1997 గుల్జార్లాల్ నందా, 1997 అర్నా అసఫ్ అలీ, 1997 ఏపీజే అబ్దుల్ కలాం, 1998 టి సుబ్బలక్ష్మి, 1998 చిదంబరం సుబ్రహ్మణ్యం, 1999 జయప్రకాష్ నారాయణ్, 1999 అమర్ సేన్, 1999 గోపీనాథ్ బార్దులయ్య, 1999 రవిశంకర్, 2001 లతా మంగేష్కర్, 2001 బిస్మిల్లా ఖాన్, 2009 భీమ్సేన్ జోషి, 2014 చింతామణి నాగేశ్వర రామచంద్రరావు, 2014 సచిన్ తెందుల్కర్, 2015 మదన్ మోహన్ మాలవీయ, 2015 అటల్ బిహారీ వాజ్పేయి, 2019 ప్రణబ్ ముఖర్జీ, 2019 నానాజీ దేశ్ముఖ్, 2019 భూపేన్ హజారికా, 2024 కర్పూరి ఠాకూర్, 2024 పివి నరసింహరావు, 2024 చరణ్ సింగ్, 2024 ఎంఎస్ స్వామినాథన్, 2024 లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ. చాలు, సూపర్ సార్, నిజంగా సూపర్. అసలు నాకు మీరు ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సీరియస్గా. సార్ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అలవాటు అనేది అరికట్టకపోతే అది అవసరంగా మారింది. అలవాటుకి మంచి చెడు తెలియదు. చెడు అలవాట్లు అయితే వదిలేసుకోవాలి, మంచి అలవాట్లు అయితే కొనసాగించాలి. నాకు పుస్తకాలు చదవడం మంచి అలవాటు అనమాట. అలవాటు అదే అవసరంగా మారిందనమాట. పుస్తకాలు చదవడం అలవాటైంది, ఆ విధంగా కొనసాగుతున్నా. మీ ఇంట్లో వస్తువులు ఉంటాయా లేకపోతే బుక్సే ఉంటాయా? బుక్సే ఎక్కువ ఉంటాయి, వస్తువులు కూడా ఉంటాయి, బుక్స్ కూడా వాటితో పాటు సమానంగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏదైనా పథకాల గురించి మాట్లాడుకుందాము. ఓకే, ఏం ఏం పథకాలు చెప్పగలుగుతారు మీరు? కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి. ఓకే, కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు ఇప్పుడు చెప్తున్నాను. మైగావ్, దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారత ప్రభుత్వం దేశ పాలన మరియు ప్రజల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. దీన్ని 2014 జూలై 26వ తారీఖు నాడు స్థాపించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ముఖ్య ఉద్దేశం పేదలు కూడా బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే అవకాశం కల్పించడం. ప్రారంభించిన తేదీ 2014 ఆగస్టు 28. మేక్ ఇన్ ఇండియా ముఖ్య ఉద్దేశం భారత్లో పెట్టుబడులను పెంపొందించి తయారీ రంగాన్ని ప్రోత్సహించి తద్వారా స్వదేశీ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం. ప్రారంభించిన తేదీ 2014 సెప్టెంబర్ 25. స్వచ్ఛ భారత్ ముఖ్య ఉద్దేశం 2019 అక్టోబర్ 2 నాటికి దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా రూపొందించడం. ప్రారంభించిన తేదీ 2014 అక్టోబర్ 2. సంసద్ ఆదర్శ గ్రామ యోజన ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ ఆలోచన విధానాలకు అనుగుణంగా దేశంలోని గ్రామాల్లో మార్పును తీసుకురావడం. ప్రారంభించిన తేదీ 2014 అక్టోబర్ 11. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమ ఏవ జయతే ముఖ్య ఉద్దేశం మేక్ ఇన్ ఇండియా పథకాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క పథకాన్ని కేంద్ర కార్మిక శాఖ రూపొందించింది. దీన్ని స్థాపించిన సంవత్సరం తేదీ 2014 అక్టోబర్ 16. పెహల్ ముఖ్య ఉద్దేశం అసలైన గృహ వినియోగదారులకు తక్కువ ధరలకు గ్యాస్ సిలిండర్లు అందించడం, ప్రజాధనాన్ని పక్కదారి పట్టకుండా కాపాడడం. ప్రారంభించిన తేదీ 2014 నవంబర్ 15. సుకన్య సమృద్ధి యోజన ముఖ్య ఉద్దేశం దేశంలోని ఆడపిల్లలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం. ప్రారంభించిన తేదీ 2015 జనవరి 21. బేటీ బచావో బేటీ పడావో ముఖ్య ఉద్దేశం దేశంలో స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తిని తగ్గించి భ్రూణ హత్యలు నివారించి ఆడపిల్లల జనాభా పెంచి వారిని విద్యావంతులుగా చేయడం. ప్రారంభించిన తేదీ 2015 జనవరి 22. సాగర్మాల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం దేశంలోని పోర్టులను అభివృద్ధి పరచడం. ప్రారంభించిన తేదీ 2015 మార్చి 25. ప్రధానమంత్రి ముద్రా యోజన ముఖ్య ఉద్దేశం చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారు, కొత్తగా వ్యాపారం లేదా సంస్థను ప్రారంభించాలనుకునే వారికి తక్కువ వడ్డీలకు రుణాలు అందించడం. ప్రారంభించిన తేదీ 2015 ఏప్రిల్ 8.
ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ముఖ్య ఉద్దేశం జీవిత బీమా కల్పించడం. ప్రారంభించిన తేదీ 2015 మే 9. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ముఖ్య ఉద్దేశం ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆదుకునేందుకు వ్యక్తిగత బీమా పథకం. ప్రారంభించిన తేదీ 2015 మే 9. అటల్ పెన్షన్ యోజన ముఖ్య ఉద్దేశం అసంఘటిత కార్మికులకు వ్యక్తిగత కనీస పింఛను అందించడం. ప్రారంభించిన తేదీ 2015 మే 9. డిజిటల్ ఇండియా ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ పరంగా సాధికారత సాధించే విధంగా తీర్చిదిద్దడం. ప్రారంభించిన తేదీ 2015 జూలై 1. సుగమ్య భారత్ అభియాన్ ముఖ్య ఉద్దేశం వికలాంగుల మైత్రి కార్యాలయాల రూపచిత్రీకరణ చేయడం. ప్రారంభించిన తేదీ 2015 డిసెంబర్ 3. స్టార్ట్ అప్ ఇండియా ముఖ్య ఉద్దేశం నిరుద్యోగ యువకులను యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం. ప్రారంభించిన తేదీ 2016 జనవరి 16. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూరల్ మిషన్ ముఖ్య ఉద్దేశం దేశంలోని పల్లెల నుంచి వలసలను నిరోధించడం. ప్రారంభించిన తేదీ 2016 ఫిబ్రవరి 21. సేతు భారతం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రైల్వే బ్రిడ్జీలు అండర్ బ్రిడ్జీలను నిర్మించడం ద్వారా 2019 నాటికి దేశంలోని జాతీయ రహదారిపై క్రాసింగ్ అనేవి లేకుండా చేయడం. ప్రారంభించిన తేదీ 2016 మార్చి 4. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య ఉద్దేశం ప్రకృతి విపత్తుల నుండి పంటకు సంపూర్ణ రక్షణ కల్పించడం. ప్రారంభించిన తేదీ 2016 మార్చి 22. స్టాండప్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడం. ప్రారంభించిన తేదీ 2016 ఏప్రిల్ 5. మిషన్ ఇంద్రధనుసు ముఖ్య ఉద్దేశం 2 ఏళ్లలోపు చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు 7 రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పించేందుకు చుక్కల మందుల పంపిణీ కార్యక్రమం. ప్రారంభించిన తేదీ 2016 ఏప్రిల్ 7. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 ముఖ్య ఉద్దేశం యువతకు నూతన నైపుణ్యాలు అందించడం. ప్రారంభించిన తేదీ 2021 జనవరి 15. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్పష్ట భారత యోజన ముఖ్య ఉద్దేశం ప్రాథమిక ద్వితీయ తృతీయ ఆరోగ్య వ్యవస్థల సంరక్షణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం. ఇప్పటికే ఉన్న జాతీయ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయడం. ప్రారంభించిన తేదీ 2021 ఫిబ్రవరి 1. ఈ శ్రమ్ పోర్టల్ ముఖ్య ఉద్దేశం కార్మికుల సామాజిక భద్రతా పథకాన్ని సులభతరం చేయడం. ప్రారంభించిన తేదీ 2021 ఆగస్టు 26. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ముఖ్య ఉద్దేశం దేశంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మద్దతు ఇవ్వడం. ప్రారంభించిన తేదీ 2021 సెప్టెంబర్ 27. ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం దేశంలో జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పరుస్తుంది. ప్రారంభించిన తేదీ 2021 అక్టోబర్ 13. వాదే భారత ప్రచారం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల అభ్యసన స్థాయిలను మెరుగుపరచడం. ప్రారంభించిన తేదీ 2022 జనవరి 1. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుసు 4.0 ముఖ్య ఉద్దేశం కోవిడ్-19 కారణంగా వాయిదా పడిన టీకాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం. ప్రారంభించిన తేదీ 2022 ఫిబ్రవరి 7. ప్రధానమంత్రి స్మైల్ పథకం వచ్చేసి ట్రాన్స్జెండర్లు మరియు యాచక భిక్షాటన వృత్తిలో నిమగ్నమైన వారికి ప్రభుత్వ పరంగా సంక్షేమ చర్యలు అందించడం. ప్రారంభించిన తేదీ 2022 ఫిబ్రవరి 12. స్మైల్ పథకం ఫిబ్రవరి 12 స్థాపించింది 2022 ఫిబ్రవరి 12. అదేవిధంగా చూసుకున్నట్టయితే భారత ట్యాప్ ముఖ్య ఉద్దేశం తక్కువ నీటి వాడకంతో పనిచేసే శానిటరీ వేర్ను అందించడం. తద్వారా ప్రారంభ దశలోనే నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం. ప్రారంభించిన తేదీ 2022 మే 12. స్మార్ట్ సిటీల మిషన్ ముఖ్య ఉద్దేశం 2015 నుండి 2020 మధ్యకాలంలో దేశంలోని 100 నగరాలను అభివృద్ధి పరచడం. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ముఖ్య ఉద్దేశం జలవనరులకు సంబంధించి అన్ని సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొని రావడం. మిషన్ జలజీవన్ మిషన్ పట్టణ ముఖ్య ఉద్దేశం సుస్థిర అభివృద్ధి లక్ష్యం 6లో భాగంగా దేశంలోని 4378 చట్టబద్ధ పట్టణాలకు ట్యాబ్ ద్వారా అన్ని గృహాలకు రక్షిత మంచినీరు సరఫరా చేయడం. ప్రారంభించిన తేదీ 2021-2022 కేంద్ర బడ్జెట్ సమయంలో. మిషన్ పోషన్ 2.0 ముఖ్య ఉద్దేశం పోషక విలువలు కాన్పు అవుట్రీచ్ మరియు ఫలితాలను బలోపేతం చేయడానికి అనుబంధ పోషకాహార కార్యక్రమం. ప్రారంభించిన తేదీ 2021-2022 కేంద్ర బడ్జెట్ సమయంలో. అదేవిధంగా చూసుకున్నట్టయితే పిఎం డివైన్ ముఖ్య ఉద్దేశం యువతకు మహిళలకు
జీవనోపాధి కార్యక్రమాలు ప్రారంభించడం మరియు వివిధ రంగాల్లో ఖాళీలను పూరించడం. ఇది జరిగింది 2022-2023 కేంద్ర బడ్జెట్ సమయంలో. చివరగా చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, దీని ముఖ్య ఉద్దేశం చేతి వృత్తుల వారిని శక్తివంతులుగా చేయడానికి దీన్ని ప్రారంభించారు. సార్ వాటర్ ఏమైనా తాగుతున్నారు సార్? గ్యాప్ లేకుండా ఎట్లా చెప్తున్నారు సార్? అవసరం లేదు, అలవాటు అయిపోయింది. బా, కానీ మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే నేను అడిగిన ఇట్లా జస్ట్ అడగగానే కనీసం ఒక్క నిమిషం కూడా గ్యాప్ తీసుకోకుండా మాట్లాడుతున్నారు కదా, అది గ్రేట్ సార్. థ్యాంక్స్ మేడం. సార్ మీరు డిఎస్సి కోచింగ్ కూడా ఇస్తారు అన్నట్టు విన్నాము. ఓకే, దాని గురించి ఏమైనా చెప్పండి. గ్రూప్ 2 వాళ్ళకి నేను తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, వరల్డ్ హిస్టరీ కానీ వీటన్నిటి గురించి నేను చెప్తాను. అయితే మీరు చిత్తశుద్ధితో అంటే త్రికరణ శుద్ధితో మీరు చదవాలి, చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని మీరు పరీక్ష రూపంలో ఉపయోగించాలి. అసలు ముందు మీకు మార్కులు రావాలన్నా ముందు బాగా రాయాలి. బాగా రాయాలంటే గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలంటే జ్ఞాపశక్తి ఉండాలి. జ్ఞాపశక్తి అనేది వీటన్నిటికీ మూలం. జ్ఞాపశక్తి ఉంటే మనం ఏదైనా గుర్తుపెట్టుకుని రాయొచ్చు. జ్ఞాపశక్తి అనేది మనతో పాటు ఉండే డైరీ లాంటిది. జ్ఞాపశక్తి అనేది ఒక మరపురాని సౌందర్యం. ఎంత అందంగా ఉన్నోళ్ళైనా, ఆడవారైనా, మగవారైనా ఎండకు పోతే ముఖం మారిపోతుంది. కానీ జ్ఞాపశక్తి అనేది మరపురాని సౌందర్యం. మనం ప్రతి వస్తువుని అన్ని చోట్ల తీసుకోలేము. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, వాచ్ ఉంది, తడి ప్రాంతాలు తీసుకోలేము. అన్ని వస్తువులు అన్ని చోట్ల తీసుకోలేము. కానీ జ్ఞాపశక్తి అనేది మనతో పాటు ఉండే డైరీ లాంటిది. మనం ఎటుపోతే అటు వచ్చింది అనమాట. ఇవాళ 50 మంది మనుషులు శారీరక బలంతో చేసేటువంటి పని ఒక జేసీబీ చేస్తుంది. ఆ జేసీబీని కనిపెట్టింది మేధోబలంతో. కాబట్టి శారీరక బలం కంటే మేధోబలం చాలా గొప్పది. మీరు జ్ఞాపశక్తితో అన్ని గుర్తుపెట్టుకొని మీరు 1 by 1 అన్ని టాపిక్లు ఏది చూసినా కానీ, ఇప్పుడు సిమెంట్ని చూస్తే సిమెంట్ ఎవరు కనిపెట్టారు, చెట్టును చూస్తే అసలు ఆ చెట్టు వల్ల ఉపయోగం ఏంటి, ఆ కాండం వల్ల ఉపయోగం ఏంటి, ఆ రసం వల్ల ఉపయోగం ఏంటి, దాని శాస్త్రీనామం ఏంటి, అసలు బల్బు చూడడం వల్ల ఈ బల్బు కనిపెట్టింది ఎవరు, రోడ్లు చూస్తే జాతీయ రహదారా రాష్ట్ర రహదారా, ఇది ఏ రోడ్ల భవనాల శాఖ మంత్రి ఇప్పించిండు, కేంద్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి, ఎవరు దాని పేరు ఏం పేరు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా 1 by 1 మనం ఏది చూసినా కానీ ఇది ఎవరు కనిపెట్టారు, ఆ విధంగా మనం ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు, నిరంతరం నేర్చుకునేవారు ఇతరులకు నేర్పగలరు. నిరంతరం నేర్చుకునే ప్రక్రియలు మనం ఉంటే అన్ని నేర్చుకోగలుగుతాం. సార్ ఒకసారి మీ మైండ్లో నుంచి ఇట్లా వరల్డ్ మ్యాప్ అనే కోడ్ వేయండి, వేసేసి ఒక వరల్డ్ మ్యాప్ వచ్చేస్తుంది కదా, దానిలో ఉన్న దేశాల పేర్లని మాకు చెప్పండి. ఓకే అండి. 195 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. వాటి పేర్లు ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్, అల్బేనియా, అల్జీరియా, అండోరా, అంగోలా, అంటిగా బార్బడా, అర్జెంటీనా, అర్మేనియా, అరుబా, ఆస్ట్రేలియా, అజర్బైజాన్, బహామాస్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బార్బడోస్, బెలారస్, బెల్జియం, బెలీజ్, బెనిన్, భూటాన్, బొలియా, బోస్టన్, హర్జగోవినా, బోట్స్వానా, బ్రెజిల్, బ్రూనై, బల్గేరియా, బర్కినా ఫాసో, బర్మా, బ్రూనై, కామరూన్, కెనడా, కాపర్ది, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్, చిలీ, చైనా, కొలంబియా, కామరూస్, కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, రిపబ్లిక్ ఆఫ్ ద కోస్టారికా, కోట్ డివోర్, క్రొయేషియా, క్యూబా, కుర్కా, సైప్రస్, ఈజియా, డెన్మార్క్, డిజిబౌతి, డొమినికన్ రిపబ్లిక్, ఈస్ట్ తిమోర్, ఈజిప్ట్, యుఎస్ఆర్, ఈక్వటోరియన్ గినియా, ఎరిత్రియా, ఈస్టోనియా, ఇథియోపియా, ఫిజీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్, గాబోన్, గాంబియా, జార్జియా, జర్మనీ, ఘనా, గ్రీస్, కెనడా, గ్వాటమాలా, గినె బెసౌ, గయానా, హైతీ, వందర, సంగీర్, ఐస్లాండ్, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, జమైకా, జపాన్, జోర్డాన్, కజాకిస్తాన్, కెన్యా, కిర్బతి, కొసోవో, కువైట్, కిర్గిస్తాన్, లావోస్, లాత్వియా, లెబనాన్, లెసోతో, లిబియా, లిచిస్టన్, లిథువేనియా, లగ్జంబర్గ్, మకావు, మాల్దోనియా, మడగాస్కర్, మాల్దీవ్స్, మలేషియా, మాలి, మాల్టా, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, మెక్సికో, మాల్దో, మొనాకో, మంగోలియా, మార్టినిగ్రా, నౌరు, నేపాల్, నెదర్లాండ్, న్యూజిలాండ్, నికరాగో, నైజీరియా, నార్త్ కొరియా, నార్త్ మాసిడోనియా, ఒమన్, పాకిస్తాన్, పలావ్, పార్షియల్ టెరిటరీస్, పాపువా న్యూ గినియా, పరాగ్వే, పెరు, ఫిలిప్పీన్స్, పోలాండ్, పోర్చుగల్, ఖతర్, రొమేనియా, రష్యా, రువాండా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడీస్, సమోవా, శాన్ మెరినో, సౌదీ అరేబియా, సెనెగల్, సెర్బియా, సీసెల్స్, సియరా లియోన్, సింగపూర్, స్లోవేకియా, సొలొమన్ ఐలాండ్స్, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, సౌత్ సుడాన్, స్పెయిన్, శ్రీలంక, సుడాన్, స్విట్జర్లాండ్, స్వాజిలాండ్, స్వీడన్, సిరియా, తైవాన్, తాయిస్తాన్, టాంజానియా, థాయిలాండ్, టోగో, టోంగా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, టర్కీ, తువాల్, తుర్క్మెనిస్తాన్, ఉగాండా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియన్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఉరుగ్వే, ఉజ్బెకిస్తాన్, వన్ ఆఫ్ ద వాటికన్ సిటీ, వెనిజులా, వియత్నాం, జాంబియా, జింబాబ్వే. సార్ మీకు గ్యాప్ కావాలో తెలియదు కానీ నాకైతే ఒక 2 సెకండ్ల గ్యాప్ కావాలి సార్. ఓకే సార్ ఓకే, ఇప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకొని మెల్లిగా చెప్పడం జనరల్గా చేస్తుంటారు కావచ్చు, ఇట్లా ఈ స్పీడ్గా చెప్పడం అనేది ఎట్లా అలవాటైంది మీకు? అట్లా అలవాటైపోయింది. ఎందుకంటే నేను పడ్డటువంటి కష్టం, నేను దృష్టి సారించినటువంటి విధానం నాకు గుర్తుంచుకునేలాగా చేసినాయి. కోరిక, తీరిక, ఓపిక, ఈ 3 ఉంటే ఏ పైన సాధించవచ్చు. నేర్చుకోవాలని కోరుకుండాలి, దాని దగ్గర తీరుకుండాలి, ఈ రెండింటి దగ్గర ఓపుకుండాలి. కోరిక, తీరిక ఉండి ఓపిక లేపని వేస్తే, తీరిక ఓపుకుంటే కోరిక లేపని వేస్తే, కోరిక, ఓపిక ఉండి తీరిక లేపని వేస్తే. కాబట్టి కోరిక, తీరిక, ఓపిక ఈ 3 ఉంటే ఏ పని అయినా సాధించవచ్చు. ఓకే సార్, సో మీరు చెప్పినట్టు మీకున్న టాలెంట్ అంటే స్పీడ్ మెమరీ అనే టాలెంట్ ఏ రకంగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారు? ఏ రకంగా అంటే ఎప్పుడు ఎవరు ఏది అడిగినా కానీ అది మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే అనేక రకాల విత్తనాలను విత్తడం ద్వారా నేల ఏ విధంగా సారవంతం అవుతుందో అలాగే రకరకాల విషయాలను తెలుసుకోవడం ద్వారా మనిషి యొక్క మనసు వికసిస్తుంది. రకరకాల విత్తనాలు విత్తితే నేల సారవంతం అయింది, మంచిగా అయింది.
అదేవిధంగా రకరకాల విషయాలు తెలుసుకుంటే మనిషి యొక్క మనసు వికసించింది. రకరకాల విషయాలు తెలుసుకొని సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాటలు ఇవ్వండి, కొన్ని సందర్భాల్లో మౌనమే బంగారం. మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి. నోరుండి సందర్భానికి తగినట్లుగా మాట్లాడడం రానుడు కన్నా నోరు లేని మగవాడనేయం. అడగంది ఎవరికైనా చెప్పకూడదు, అడగవలసిన పద్ధతులు అడగంది చెప్పకూడదు. బుద్ధిమంతుడు తనకు అన్నీ తెలిసిన తెలియనట్లు ఉంటాడు. ఇప్పుడు మనం ఈ విషయాలు తెలిస్తే, అన్ని విషయాలు తెలుసుకుంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని అంటే, ఒక రాజకీయ నాయకుడు మనకు పరిచయం అయితే రాజకీయ విషయాలు మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే రాజకీయ విషయాల పట్ల అతనికి ఆసక్తి ఉంది కాబట్టి అతని విషయాలు అతనితో మాట్లాడితే మనకు ప్రతిస్పందిస్తాడు, మన పట్ల ఆసక్తి కనపరిచి మనతో మాట్లాడడం జరుగుతుంది అనుకూలంగా. కాబట్టి రాజకీయ నాయకుడికి సంబంధించి వ్యక్తి మనకు కనబడితే ఒక ఎమ్మెల్సీ గురించో, ఒక ఎమ్మెల్యే గురించో, ఒక మున్సిపల్ చైర్పర్సన్ గురించో, ఒక ముఖ్యమంత్రి గురించో, ఒక గవర్నర్ గురించి మాట్లాడతాను. అదేవిధంగా ఒక సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి మనకు పరిచయం అయితే ఒక ప్రొడ్యూసర్ గురించో, ఒక సంగీత దర్శకుడి గురించో, ఒక హీరో గురించో, ఒక హీరోయిన్ గురించో ఆ విధంగా మాట్లాడచ్చు. ఒక క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తి మనకు పరిచయం అయితే ఒక కబడ్డీ గురించో, ఒక ఖోఖో గురించో, ఒక వాలీబాల్ గురించో ఇలాంటి విషయాలు మాట్లాడచ్చు. ఒక వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యక్తి మనకు పరిచయం అయితే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్, ఏ పంట ఎక్కడ పండించాలి, ఇట్లా ప్రతిదీ ఒకటి మనకు తెలిసింది అనమాట. అదేవిధంగా ఒక బిజినెస్ రంగానికి సంబంధించిన వ్యక్తి మనకు పరిచయం అయితే సెన్సెక్స్, నిఫ్టీ, ఇట్లా మార్కెటింగ్ రీసెర్చ్ సర్వీసెస్, ఇట్లా రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే అన్ని విషయాలు మనకు తెలిస్తే ఏ వ్యక్తితో నేను మనం అవలేలకు చొచ్చుకోవచ్చు అనమాట. సందర్భాన్ని బట్టి మెలవచ్చు, పరిస్థితులు బట్టి మసులుకోవచ్చు, సమయస్ఫూర్తి వ్యవహరించవచ్చు, ఆ విధంగా ముందు పోవచ్చు. సార్ మీరు ఇంట్లో ఇలానే మాట్లాడతారా, ఫాస్ట్గా మాట్లాడతారా, లేకపోతే స్లోగానే మాట్లాడతారా? ఇంటర్వ్యూలో కొంచెం అర్థం కావాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడతాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఒక పరికరాల పేర్లు ఏదైనా చెప్పుకుందాం. ఓకే, సో మీరు ఎన్ని పరికరాల పేర్లు చెప్పగలుగుతారు? 1300 పరికరాల పేర్లు చెప్తా. 1300. 1300? ఇప్పుడు అన్నీ చెప్పేస్తారా ఏంటి? మాకు కొన్ని చెప్పండి సార్, చాలు. సరే, కొన్ని చెప్తాను. విమానం విల్బర్ రైట్, ఆర్విల్లే రైట్. హెలికాప్టర్ పాల్కోర్ను. పెట్రోల్ కారు కార్ల బెంజు. ఆవిరి కారు ఫ్రెంచ్మన్ నికోలస్ కుగ్నాటు. స్టీమ్ కారు ఫ్రెంచ్మన్ నికోలస్ కుగ్నాటు. మోటార్ సైకిల్ ఈజే పెన్నింగ్టన్. సైకిల్ మెక్మిల్లన్. టెలివిజన్ జాన్ లాగి బేడియు. రేడియో గుర్మో ఎల్మనో మార్కని. టేప్ రికార్డర్ ఫ్రిచ్ ఫ్లీమర్. ఎలక్ట్రికల్ బల్బు థామస్ ఆల్వా ఎడిషన్. రిఫ్రిజిరేటర్ ఫ్రెడెడి వోల్సు ఆల్బర్ట్ టి మార్సల్. కుట్టు మిషన్ బార్దలేమి టైమన్ లైర్ వాల్టర్ హంటు. లిఫ్ట్ ఎలిసా వటిస్. సినిమాటోగ్రఫీ విలియం ప్రిస్ గ్రీను. సిమెంటు జోస్ బాస్బ్రెను. బ్లీచింగ్ పౌడర్ చార్లెస్ టెండెంటు. రేడియో మేరీ క్యూరీ. కంప్యూటర్ చార్లెస్ బాబేజీ. పాస్కల్ క్యాల్కులేటర్ బ్లైస్ పాస్కల్. లాగర్ థమ్స్ జాన్ సిమర్. చేతి వాచ్ పీటర్ హెన్లిన్. పెన్సిల్ విలియం ముండ్రో కాండాట్ జఫన్నర్. రివాల్వర్ శామ్యుల్ కోల్ట్. మెషిన్ గన్ రిచర్డ్ గాట్లింగ్. ఆటోం బాంబు రాబర్ట్ ఓపెన్ హైమర్. అత్యంతరం జోహెనస్ గోటన్బర్గు. ఏటీఎం జాన్ సెఫర్డ్ బారన్. ఫింగర్ ప్రింట్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. డీజిల్ ఇంజన్ రొడాల్ఫ్ డీజిల్. సెల్ ఫోన్ మార్టిన్ కూపర్. సెల్ ఫోన్ పౌచ్ ఫిలిప్ ఫ్రెంజల్. సిమ్ కార్డ్ గెసిక్ డెవిలియర్. సెల్ ఫోన్ స్పీకర్ చెస్టర్ డబ్ల్యూ రైస్ ఎడ్వర్డ్ డబ్ల్యూ టెల్లాగు. బ్లూటూత్ జాబ్ ఆట్సన్. ఎస్ఎంఎస్ మార్టి మాకనెన్. www టింబెర్ నర్సలీ. ఈమెయిల్ రామ్టమ్ లిమ్సన్. gmail.com పాల్ బుచ్చేదు. గూగుల్ లారీ పేజు. యూట్యూబ్ జావేద్ కరీం. ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్. ట్విట్టర్ జాగ్ దోర్సే. ఇన్స్టాగ్రామ్ కెవిన్ సిస్టమ్. టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రహం బెల్. మైక్రోఫోన్ జేమ్స్ ఎస్టు. సిడి జేమ్స్ రస్సెల్. కాల్కులేటర్ ఎడిత్ క్లర్కే. కీబోర్డు క్రిస్టఫర్ లాదమ్సోల్డ్. ల్యాప్టాప్ ఆడమాస్ బార్ను. సూపర్ కంప్యూటర్ సీమర్ గ్రే బోరిస్ బాబియన్. బ్యాటరీ అలెసాండ్రో వోల్టా. సీలింగ్ ఫ్యాన్ ఫిలిప్ డైహిల్. కూలర్ రిచర్డ్ సి లార్మీ. వాషింగ్ మెషిన్ జేమ్స్ కింగు. మిక్సీ రోఫా సిస్టమ్యాన్. మైకు థామస్ ఆల్వా ఎడిసన్. హీటర్ చార్లెస్ ఎస్ఎల్ బేకర్. ఏసీ విల్లిస్ క్యారియన్. కరెంట్ నికోలా టెస్లా. ట్రాన్స్ఫార్మర్ ఒట్టో బ్లతి. ఇన్వర్టర్ తోసిబా. జనరేటర్ చార్లెస్ సి బ్రెస్. కుక్కర్ డెనిస్ పాపిన్. ప్రెషర్ కుక్కర్ డెనిస్ పాపిన్. గ్యాస్ సిలిండర్ వాల్టర్ స్నెల్లింగు. బీరువా లూయిస్ ఎక్సేవి. సోఫా జాయ్ వెల్లింగ్టన్ కౌచు. పెట్టె ఎం త్రివర్టన్ అండ్ సన్. బ్యాగు మార్గరెట్ ఇలైస్ నైటు. గాజు మొహంజదారో. గాలిదీపం థామస్ ఆల్వా ఎడిసన్. గాలిపంపు అట్టోన్ డ్యూర్కే. అద్దం జస్టస్ ఓన్ లీబిగ్గు. పేపర్ కాయిలాన్. ఫౌంటైన్ పెన్ పెట్రాస్ పియోనారు. చక్కెర ఆండ్రేస్ సైగిస్మన్ మార్గ్రఫ్. టీ సెన్నెంగు. టీ పొడి సెన్నెంగు. కాఫీ ఇథియోపియన్ గోట్ ఎడ్రకల్ది. కాఫీ పొడి ఆల్ఫర్ట్ అండ్ సలియాసు. కలజోడు శాలిమ్నో డియర్మతి. బంగారం జేమ్స్ డబ్ల్యూ మార్షల్. క్రికెట్ బాల్ మూక్ అండ్ సన్. వాలీబాల్ విలియం జీ మోర్గాన్. రాకెట్ రాబర్ట్ హచింగ్స్ గోటర్. ఎయిర్ బెలూన్ మార్ట్ గోల్ఫెర్ బ్రదర్స్. స్టీమర్ జేమ్స్ పిచ్చు. ట్రైన్ రిచర్డ్ ట్రెవితిక్. జేసీబీ జోసెఫ్ బాంషాడ్. కోత మిషన్ మైకల్ స్టిల్లింగు. బస్సు సర్గోలి వర్తిగిరిని. లారీ గాట్లిబ్ డైమ్లర్. ట్రాక్టర్ చార్లెస్ డిన్స్మూర్ బెంజమిన్ హోల్డ్. బొలెరో మోరస్ రావెల్. సుమో నిహోన్ సోకి. టాటాస్ రవికాంత్. ఆటో బజాజ్ ఆటో. సైకిల్ రిక్షా జోగదన్ గోబెల్. గోడిగడియార్ క్రిస్టియన్ హైజన్స్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. అన్ని చెప్పడానికి సమయం ఉండదు కాబట్టి కొన్ని చెప్తున్నా. సార్ మీకున్న రేర్ టాలెంట్ ఇది స్పీడ్ మెమరీ అనేది, దాంట్లో ఎలాంటి రికార్డ్స్ అచీవ్ చేశారు మీరు? నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది,
తెలంగాణ అప్రమేధ అభివృద్ధి వచ్చింది, మదర్ తెరిసా అవార్డు వచ్చింది, మహాత్మా గాంధీ అవార్డు వచ్చింది, జ్ఞాపశక్తుల దిట్టు వచ్చింది, ప్రతిభాశాలి అవార్డు వచ్చింది, జ్ఞాన గని అవార్డు వచ్చింది, జ్ఞానశాలి అవార్డు వచ్చింది, బహుముఖ ప్రజ్ఞాశాల అవార్డు వచ్చింది, తెలుగు సంస్కృతి బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, కాలేజీ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, మహానంద్ అవార్డు వచ్చింది. ఈ విధంగా నాకు ఒక 40 అవార్డులు వచ్చాయి ఇప్పటికి. మా ఆ అవార్డ్స్ని కూడా చెప్పేస్తున్నారు ఇట్లా అన్ని గుర్తుపెట్టుకున్నారా మీరు? ఓకే. సో ఇది మీకు ఎన్నో ఇంటర్వ్యూ సార్? ఇది నాకు 127 ఇంటర్వ్యూ, 127 ఛానల్ ఇది ఇంటర్వ్యూ ఇవ్వడం. అమ్మో, ఏమేమి ఛానల్స్కి ఇచ్చారు? సుమన్ టీవీ ఇచ్చాను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇచ్చాను, ఎన్టీవీ ఇచ్చాను, సుమన్ టీవీ గోల్డ్, సుమన్ టీవీ ఎంటర్టైన్మెంటు, సుమన్ టీవీ కేఫు, మిర్రర్ టీవీ, బిగ్ టీవీ, ఐరా మీడియా, ఇటువంటి ఛానళ్ళకి 127 ఛానల్కి ఇచ్చారు. ఇది 127 ఛానల్. అమ్మో, సూపర్ సార్. ఓకే సార్, మీరు ఇవి చెప్పిండ్రు, జిల్లాల పేర్లు కూడా చెప్పేస్తారా? మొత్తం చెప్పేస్తాను. ఓకే. అంటే తెలంగాణ, ఆంధ్ర అనేది జనరల్గా మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఓకే, చాలా మందికి అవి తెలిసినవే ఉంటాయి కదా. ఇవి కాదు, నేనే అడుగుతా మిమ్మల్ని. అడగండి. ఏదన్నా ఒకటి ర్యాండమ్గా అడిగేస్తా, అవి చెప్పాలి. ఓకేనా? కేరళలో 14 జిల్లాలు ఉన్నాయి. అలపుజ, ఎర్నాకుళం, ఇടുക്കി, కాసరగోడు, కണ്ണూరు, కొట్టాయం, కొల్లాం, కోజికోడ్, మలపురం, పతనాంతిట్ట, పలక్కాడు, త్రిశూర్, తిరువనంతపురం, వయనాడు. తమిళనాడు 38 జిల్లాలు ఉన్నాయి. అరేలూరు, చెన్నై, కడలేరు, చెంగల్పట్టు, కోయంబత్తూరు, ధర్మపురి, దిండిగల్, ఈరోడు, కరూరు, కల్లకుర్చి, కాచిపూడి, కృష్ణగిరి, కన్యాకుమారి, మధురై, మల్లిదుత్తర, నమ్మకల్, నాగపట్నం, నీలగిరి, పుదుకొట్టై, పెరంబలూరు, రాణపేట, రామంతపురం, సాలెం, శివగంగ, తేని, టెంకాసి, తంజావూరు, తూత్తుకుడి, తిరుపట్టూరు, తిరువరూరు, తిరుచినపల్లి, తిరునెల్వేలి, తిరువన్నమలై, వేలుపూరు, విరుదునగర్, విలుపురం. సార్, నాకు అర్థమైంది సార్, మీకు అన్నీ తెలుసు, నాకు అర్థమైంది. సో మీరు నెక్స్ట్ జనరేషన్స్ కానీ ఎవరైనా ఇట్లా ఈ స్పీడ్ మెమరీలో ఉండాలి, మేము ఈ టాలెంట్ మాకు కూడా ఉండాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అని అంటారు మీరు? నాలాగా 2500 పైన పుస్తకాలు చదవండి, మీకు కూడా ఈజీగా అలవాటు అయిపోద్ది అనమాట చదవడం. కానీ అంత పేషెన్స్ ఇప్పుడు ఉండే జనరేషన్స్కి ఉండట్లేదు కదా. తీసుకోవాలి, ఎందుకంటే సాధించాలి. కష్టాల ఫలితాలు అత్యంత మధురం. కష్టపడితే సాధించలేదంటే ఏది ఉండదు. కాబట్టి గొప్పవాడు కావడానికి ఆరాట పడితే సరిపోదు, శ్రమించాలి. కాబట్టి మనం నిరంతర శ్రమను చూసి ఓటమి కూడా పారిపోద్ది. రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు, కష్టాలు తట్టుకోలేని మానవుడు ముందుకెళ్ళలేడు. కాబట్టి మనం నిరంతర శ్రమను చూసి ఓటమి కూడా పారిపోద్ది. కాబట్టి నిరంతర శ్రమ పడాలి మనం. ఓకే సార్, లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. జనవరి నుంచి డిసెంబర్కి ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ, ఆ ఇంపార్టెన్స్ చెప్పాలి మీరు. ఓకే. జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే, జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి, జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవం, మహాత్మా గాంధీ 1915లో దక్షిణాఫ్రికా నుండి ఇండియాకి తిరిగి వచ్చిన రోజు. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి. జనవరి 15 సైనిక దినోత్సవం, ఆర్మీ డే. జనవరి 17 ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం. జనవరి 23 దేశప్రేమ దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. జనవరి 26 రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. జనవరి 30 మహాత్మా గాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం, అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్ డే. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినం. ఫిబ్రవరి 2 ఆదివారం వివాహ దినోత్సవం. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. మార్చి 3 జాతీయ రక్షణ దినోత్సవం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 10 సావిత్రిబాయి పూలే వర్ధంతి. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం. మార్చి 20 అంతర్జాతీయ సంతోష దినోత్సవం, ప్రపంచ పిచ్చుకల దినం, స్పారో డే. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం. మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం. మార్చి 28 నేషనల్ షిప్పింగ్ డే. ఏప్రిల్ 5 జాతీయ మారిటైమ్ దినోత్సవం, జాతీయ సముద్రయాన దినోత్సవం, సమతా దివస్, బాబు జగ్జీవన్ జయంతి. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు జయంతి. ఏప్రిల్ 12 విమానయాన అంతరిక్ష యాత్ర దినోత్సవం. ఏప్రిల్ 13 కలసా స్థాపక దినోత్సవం, జలియన్ వాలాబాగ్ దినోత్సవం. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 15 ప్రపంచ కళా దినోత్సవం. ఏప్రిల్ 17 ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం. ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే. ఏప్రిల్ 22 ప్రపంచ దరిద్రీ దినోత్సవం. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తకాల దినోత్సవం. ఏప్రిల్ 24 జాతీయ మానవ ఏకతా దివస్, జాతీయ పంచాయతీరాజ్ దినం. ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం. ఏప్రిల్ 26 చెర్నోబిల్ డే. ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం, మేడే. మే 3 ప్రపంచ
పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. మే 5 అథ్లెటిక్స్ దినోత్సవం. మే 7 అల్లూరి సీతారామరాజు వర్ధంతి. మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. మే 11 జాతీయ సాంకేతిక దినం, నేషనల్ టెక్నాలజీ డే. మే 2వ ఆదివారం ప్రపంచ తల్లుల దినోత్సవం, వరల్డ్ మదర్స్ డే. మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మే 17 ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినం. మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, రాజీవ్ గాంధీ వర్ధంతి. మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినం, బయోడైవర్సిటీ డే. మే 24 ప్రపంచ కామన్వెల్త్ దినోత్సవం. మే 29 ఎవరెస్ట్ దినోత్సవం. మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం. జూన్ 1 ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. జూన్ 14 చేకర పుట్టినరోజు. జూన్ 26 ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినం, ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినం. జూన్ 29 జాతీయ గణాంక దినం, పిసి మహాలనోబిస్ జయంతి. జూన్ 3వ ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం, వరల్డ్ ఫాదర్స్ డే. జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం, డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ పుట్టినరోజు. జూలై 4 అల్లూరి సీతారామరాజు జయంతి. జూలై 6 ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం, ప్రపంచ జంతుకారక వ్యాధి దినోత్సవం. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. జూలై 18 అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం. జూలై 26 కార్గిల్ విజయ్ దివస్. ఆగస్టు 1 ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ఆగస్టు 1వ ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవం. ఆగస్టు 6 ఈరోసమ్మ దినోత్సవం. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం. ఆగస్టు 9 నాగసాగి దినోత్సవం. ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 20 సద్భావన దివస్, రాజీవ్ గాంధీ జయంతి. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ వీరుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. సెప్టెంబర్ 8 ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం. సెప్టెంబర్ 14 హిందూ దినోత్సవం. సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే, మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి. సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం. సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతి దినం, అల్జీమర్స్ దినోత్సవం. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి. అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింసా దినం, మహాత్మా గాంధీ జయంతి. అక్టోబర్ 3 ప్రపంచ ఆవాస్ దినోత్సవం. అక్టోబర్ 4 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం. అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. అక్టోబర్ 8 జాతీయ వైమానిక దినోత్సవం. అక్టోబర్ 9 ప్రపంచ తపాల దినోత్సవం. అక్టోబర్ 10 జాతీయ తపాల దినోత్సవం. అక్టోబర్ 15 ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంవత్సరం దినోత్సవం. అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం. అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర దినోత్సవం. నవంబర్ 7 బాల రక్షక దినోత్సవం, జాతీయ రక్షక దళాల దినోత్సవం. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం, కేంద్ర మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం పుట్టినరోజు. నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు, చాచా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం, ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం. నవంబర్ 19 పౌరుల దినోత్సవం, ఇందిరాగాంధీ జయంతి. నవంబర్ 20 వరల్డ్ చిల్డ్రన్స్ రైట్స్ డే. నవంబర్ 25 ఎన్సీసీ దినోత్సవం. నవంబర్ 26 న్యాయ దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం. నవంబర్ 28 మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. డిసెంబర్ 2 కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం, కాలుష్య నివారణ దినోత్సవం. డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం. డిసెంబర్ 4 ప్రపంచ నౌకాదళ దినోత్సవం. డిసెంబర్ 6 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 11 యూనిసెఫ్ దినోత్సవం. డిసెంబర్ 16 విజయ దివస్. డిసెంబర్ 22 మ్యాథమెటిక్స్ డే, శ్రీనివాస రామానుజన్ జయంతి. డిసెంబర్ 23 కిసాన్ దివస్, చరణ్ సింగ్ జయంతి. డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలన దినం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం, యేసుక్రీస్తు జన్మదినం. సార్ మీ టాలెంట్కి నేను ఇంతకన్నా మించి ఏం చెప్పలేను. థ్యాంక్స్ అండి. 4 Sides టీవీ సమర్పిస్తున్న మేం ఫేమస్ ప్రోగ్రామ్కి వచ్చి మాతో పాటు నలుగురికి మీ టాలెంట్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. 4 Sides టీవీ ద్వారా మీరు ఏమైనా ప్రేక్షకులకు చెప్పాలని కూడా చెప్పొచ్చు. నాలో ఉన్న ప్రతిభని గుర్తించి 4 Sides టీవీ వారు మేమే ఫేమస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను పిలిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క 4 Sides టీవీ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు మరి పిల్లల్లో, విద్యార్థుల్లో, ప్రజల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికితీసి చాటి చెప్తుంది, వెల్లడి చేస్తుంది. కాబట్టి సమాజానికి ఈ యొక్క 4 Sides టీవీ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వీక్షించండి, ఈ యొక్క ఛానల్ని ఆదరించండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీ టాలెంట్లో ఇంకా చాలా అవార్డ్స్ రావాలి,
మీరు చాలా బుక్స్ చదవాలి, ఇంకా మీరు మెమరీ పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ మేడం.